అవసరం లేదు, లైట్ వేస్తుంది కదా. ఏం కావాలి ఒకటే లాగ్ పెట్టాను. నాగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపట్టి. అందరూ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో ఇవాళ సావిత్రకతో ముచ్చట్లు ఎలా ఉంటాయి, మేకప్ నేను ఎలా చేస్తున్నాను ప్రతిదీ వివరిస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతక్క చాలా మంచి పర్సన్ అండి. సో అందరితో ఒకేలా ఉంటుంది అనమాట. వాళ్ళు వేరు మనం వేరు అలా ఏముండదు. సో మనం చూడబోయేది సింపుల్ అండ్ ట్రెడిషనల్ మేకప్ అండి. నేను యూజ్ చేసే బ్రాండ్ వచ్చి ఎస్టీ లోడర్ అండి. సో ఎస్టీ లోడర్లో ఫుల్ కవరేజ్ ఉంటుంది అనమాట. సో చాలా నీట్గా వస్తుంది ఫినిష్. సో నేను లిక్విడ్ అయితే ఎక్కువ బ్లెండ్ చేస్తున్నాను అండి. బ్లెండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను. మన ఎంత ఎక్కువ స్కిన్లోకి బేస్ అన్నది బ్లెండ్ చేస్తే అంత ఎక్కువ లాంగ్ లాస్ట్ ఉంటుందండి. సో మనకి స్వెట్టింగ్ వచ్చినా ఏమొచ్చినా తొందరగా పోకుండా ఉంటుంది అనమాట. అది మాత్రం మెయిన్. అది కంపల్సరీ చూసుకోండి. ఎవరైనా సరే ఎక్కువ బ్లెండ్ చేయండి. ఏదో హడావిడిగా చేసేసామంటే కనుక అది మీకు ఎక్కువ లాంగ్ లాస్ట్ ఉండదు, తొందరగా ప్యాచెస్ రావడం జరుగుతుంది అనమాట. సో బ్లెండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కదా నేను ఎలా బ్లెండ్ చేస్తాను అన్నది. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫేస్ ఒకటే కాదు, నెక్ కూడా మీరు అదే విధంగా బ్లెండ్ చేయాలండి. మనం ఏదైతే మీరైతే మొత్తం ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో అప్పుడే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫేసు నెక్ కూడా నేను ఈవెన్ టోన్ ఉండేలాగే మ్యాచ్ చేస్తున్నానండి. సో బ్లెండింగ్ మనం ఎంత నీట్గా బ్లెండ్ చేస్తే అంత నీట్గా అవుట్పుట్ వస్తుందండి. సో అందుకే పదే పదే మీకు చెప్తున్నాను అనమాట. ఈ వీడియో నేను చాలా రోజుల క్రితం రికార్డ్ చేశాను అండి. బట్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా రోజులైంది ఈ వీడియో నేను రికార్డ్ చేసి. చూసారు కదా, మనమైతే మొత్తం బేస్ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. ఫేస్ అండ్ నెక్ కూడా ఈవెంట్ టోన్లోనే ఉంది. మీరు కూడా చూడవచ్చు ఎంత నీట్గా బ్లెండ్ చేసుకున్నాం, ఎంత నీట్గా చేసామన్నది. సో నెక్స్ట్ వచ్చి మనం ఐ మేకప్ అండి. సో డైరెక్ట్ మనం ఐ మేకప్కి వెళ్తున్నాము. ఎందుకంటే స్కిన్ మనం లైట్ మేకప్ వేసాం కాబట్టి ఎక్కువ పౌడర్ అప్లై చేయట్లేదు. బికాజ్ అది అంతా పౌడరీ అయిపోతుంది కాబట్టి అది నేను లాస్ట్లో అప్లై చేస్తాను అనమాట. సో శారీ వచ్చి నారాయణపేట పట్టు కాబట్టి సో మనం ఎక్కువ హెవీగా వేయడానికి చాయిస్ ఉండదండి. ఎందుకంటే అది కూడా ప్లెయిన్ అండ్ నీట్గా ఉంటుంది కాబట్టి మనం కూడా అలానే చేయాలి. ఎక్కువ ఐ షాడో ఎక్కువ చిమ్మరీగా వేయకూడదు. సో నేను ఏదైతే అక్క కలర్ వేసుకుంటూ బ్లౌజ్ కలర్లో తీసుకుంటున్నాను అనమాట. ఐ షాడో ప్లెయిన్ మెరూన్ కలర్లో తీసుకుంటున్నానండి. సో దాన్ని మొత్తం నీట్గా బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఐ గ్రిడ్ పై వరకు వచ్చే వరకు అప్లై చేసుకోకూడదు. జస్ట్ ఐ బాల్ పైన మాత్రమే ఈ డార్క్ కలర్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఐబ్రోస్ అండి. సో ఐబ్రోస్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి తెలుసు కదా. సో నీట్గా చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో లైట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. మరి ఎక్కువ కాకుండా లైక్ ఆల్రెడీ అక్కడ బాగానే ఉన్నాయి కాబట్టి మనం కొంచెం డార్క్ చేసుకున్నాం. చూసారు కదా లుక్ ఎలా వచ్చిందో. సో బాగుంది కదా. అక్కతో సరదాగా ఉంటుందండి. సో చాలా నోస్ కట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాలా నీట్గా షార్ట్గా ఉంటుంది కాబట్టి అక్క ఆల్రెడీ మనం కొంచెం లైట్గా మేకప్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఐ షాడో అండి. ఐ షాడో అయిపోయింది కాబట్టి మనం లైనర్ అనమాట. నేను ప్రాపర్ లైనర్ పెట్టట్లేదు, స్మచ్ చేస్తున్నా. పైన లైట్గా కొంచెం ఒక సింగిల్ లేయర్ వేసుకుని దాన్ని నీట్గా బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ థిక్ లైనర్ పెట్టి దాన్ని ఎక్కువ డార్క్ చేయకుండా జస్ట్ ఒక సింగిల్ స్ట్రోక్లా ఇచ్చుకుని దాన్ని బ్లెండ్ చేసేస్తున్నాను అన్నమాట. చూడండి ఎలా బ్లెండ్ చేస్తాను. సో సెల్ఫ్ మేకప్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే మస్కరా అప్లై చేస్తున్నానండి. నేను ల్యాష్ ఏమి అప్లై చేయలేదు కాబట్టి అదే ల్యాష్ పెట్టలేదు కాబట్టి నేను మస్కరా కొంచెం థిక్గా వేస్తానండి. డబల్ షేడ్లా వేస్తాను అనమాట. సో కొంచెం లుక్ బాగుంటుందండి.
ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే చాలా నీట్గా అవి కొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట. కాజల్ అండి, సో నేను కొంచెం కాజల్ అక్కడికి ఎక్కువ కాజల్ సూట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం థిక్గానే కాజల్ పెడుతున్నానండి. సో 2 ఐస్కి మనం నీట్గా కాజల్ పెట్టుకుని కళ్ళ కింద లైట్గా కొంచెం స్మచ్ చేసుకుంటే లైక్ ఆ సెమీ స్మోకీ లుక్లో వస్తుందండి. ఆ శారీ కూడా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా లుక్ ఎలా చేంజ్ అయిందో, అది చూస్తుంటే చాలా బాగున్నావు. హలో బిల్డప్ ఇయ్యకు, కమ్మలు పెట్టుకోపో ముద్దుగా అక్క. నేను ఇడనింతం చేస్తున్నాను కథలు కెమెరాలో అయ్యా. ఈమె చూడు ఈ స్టిక్కర్ నీకు పంపలేదు, రేటుది తెలవాలా ఏంటి? ఎడిటింగ్ ఎవరు చేస్తారు? మన ఇది ఇట్లుండాలి. నువ్వే ఎడిటింగ్ చేస్తావా? ఎంత ఓపిక. నాకు రీసెంట్గా స్టార్ట్ చేసాను. నేను కెమెరా తీసుకుని 1 మంత్ అయింది, తీసుకుని 1 మంత్ 20 days అయింది ల్యాప్టాప్ తీసుకుని. ఫిల్మర్ యాప్ తీసుకున్నా, ఒక ఫోటోగ్రాఫర్ నాకు తెలిసినాను. ఆయన దగ్గరికి వెళ్ళి డైలీ ఒక 1 hour కూర్చున్నా, నేర్చుకున్నావా? బేసిక్ చెప్పాడు. నాకు ఈ తెలుగు ట్రావెలర్ని చూసిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు అంటే షూటింగ్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగాను నేను. సరే చేస్తే బెస్ట్ కదా అనుకున్నా. ఫస్ట్ నా ట్రావెలింగ్ బ్లాగ్లో వచ్చి అమృత్సర్ టెంపుల్ వస్తుంది, రామ్ చరణ్ గారి సినిమాకి అక్కడికి వెళ్ళాం. అది వచ్చేసి కాదు కాదు శంకర్ గారి సినిమా ఇప్పుడు జరుగుతుంది కదా, కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యాక పెట్టాలి. కాలేజ్ పెట్టకుండా ఉండాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టాలి. అదే షారుఖ్ ఖాన్ వెళ్తాడు కదా అక్కడికి, ఆ అమ్మాయిని తీసుకొని సో ఫేస్ కాంటోరింగ్ అండి. లుక్ కూడా అంత బాగా వస్తుంది అనమాట. సో ఫీచర్స్ హైలైట్ అవుతాయండి. నాకు ఇష్టమైన హీరో బ్యూటీలో బ్రౌజర్ ఉంటుంది. సో నేను దాంతోనే సింగిల్ బ్రష్తోనే చేసేస్తాను అనమాట. చాలా సింపుల్గా, ఎక్కువ హెవీగా ఏం చేయను, చాలా సింపుల్గా. ఓన్లీ నోస్కి మాత్రమే నేను స్టిక్ అప్లై చేసి నీట్గా చేస్తానండి. మిగతా ఈవెన్ మిగతా అన్ని నేను నార్మల్గా చేసేస్తాను అనమాట. మీరు స్టిక్కర్ వేసి చిన్నది, చిన్నదానికన్నా కొంచెం పెద్దది అట్లా, మరీ టీపు సైజ్ కాదు కొంచెం. సో నేను కాంపాక్ట్ అనేది లాస్ట్ ఫైనల్లో అప్లై చేస్తున్నానండి. సో మ్యాక్సిమం మన మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. సో బ్లష్ అండి నేనైతే పీచ్ కలర్ వాడుతున్నానండి. అదైతే ఎక్కువ బ్రైట్ అనిపించదు అనమాట. స్కిన్ టోన్ అంత లేదు కదా, నీ మోకాలు అడుగుడికించి అని ఎట్లా కయ్యాలాడతారు కదా, నాకు తెలుసు. అంటే వాళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళతో ఉండాలని కోరిక. ఉన్నా ఒక్కసారి నా జుట్టు వేస్తారా మీరు? మీరు మేకప్ వేస్తారా? నాకు సో వెనకాల హెయిర్ కూడా ఫినిష్ అయిపోతుంది. ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఇదే టైం పీరియడ్ ఉంటాయి కదా. అంటే సరే ఎప్పుడన్నా ఒకసారి రెడీ చేయొచ్చుగా. అసలు పాపం మీరు ఉంటేనే ఎక్క అనుకుంటారా, ఇంకా మిమ్మల్ని రెడీ చేయమంటారా? వాళ్ళు ఉండాలనుకుంటారు కానీ పాపం మనం ఉంటాం. ఏంది చూడగా ಇದಕ್ಕಿನ ಪೈಲೆ ಅಕ್ಕ ಹೊರಬರೋಣ ಬಾವ ಕರೆದ್ರ ನೋಡಿ ಕರಿಂಗಂತ ನೋ ರೆಸ್ಪಾನ್ಸ್ ಈಗೇನು ಶಿವಜಂತಿ సో మనకు ఫైనల్గా లుక్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయిందండి. హైలైట్స్ ఇచ్చుకుంటున్నాం లైట్గా. సో చూస్తున్నారు కదా చాలా లైట్గా అనమాట. టీ జోన్ అంటాం దీన్ని. ఈ టీ జోన్లో లైట్గా మనం హైలైట్స్ ఇచ్చుకుంటే లుక్ బాగుంటుంది అన్నమాట. అంత వాల్యూమ్ ఉంది జుట్టు, నీకెందుకు లేదు దీక్ష? సో చూసారు కదా వన్ సైడ్ ప్యాక్ చేస్తే ఎలా ఉందో. 2 సైడ్స్ ప్యాక్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ లుక్ వస్తుందండి హెయిర్.
సో బ్లౌజ్ వచ్చి డార్క్ మెరూన్ ఉందండి. నేను లైట్గా రెడ్ లిప్ లైనర్ వేస్తున్నాను, దానిపైన డార్క్ లిప్స్టిక్ వేస్తాను అనమాట. ఆబ్వియస్లీ ఎందుకంటే శారీ కూడా డార్క్గానే ఉంది, మనం లైట్ మేకప్ వేసుకుంటే అంత సెట్ అవ్వదు. సారీ, మేకప్ కాదు, లిప్స్టిక్. సో ఏదన్నా మనకి ఎక్స్ట్రా అనిపిస్తే మనం లైట్గా మనం ఇయర్ బడ్తో కానీ ఆర్ బ్రష్తో కానీ మనం లైట్గా ఎక్స్ట్రాస్ అన్ని తీసేసుకోవచ్చు అండి నీట్గా. ఇప్పుడు ఫోటో తీయమంటే ఏమన్నాడు, మనం దిగడం అన్నావు కదా, నేను దిగపు అట్లే నువ్వు నాతో దిగుతాను చూసాను ఇక్కడ నాకు దిగుతా. మా దీప్తి బ్రో అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా, క్యూట్ ఉంటుంది మా దీప్తి బ్రో. నేను కొంచెం పైకి పెడతా. టైట్ ఉంది. సో గైస్ చూసారు కదా, లుక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో హెయిర్ కొంచెం బ్యాలెన్స్ ఉంది, మేకప్ అయితే ఆల్మోస్ట్ అంతా డన్. సో సెట్టింగ్స్లో కూడా యూజ్ చేసేసాం అనమాట. సో మొత్తం మనకైతే మేకప్ ఫినిష్ అయిపోయిందండి. స్టిక్కర్ పెడితే లుక్కే వేరే అనమాట. నా పిన్స్ అంటే ఎవరు? నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి ఇంకా మంచి వీడియోలు నేను చేయడానికి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అట్లే చేశాను. నీ కూడా రాలేదా? ఏం ఫోన్ బ్రో, 4 కెమెరాలు కూడా ఉన్నాయి. అయిపోయింది, నేను రెడీ గైస్. స్మైల్ అక్క. వీడియో తీస్తున్నావా గైస్